పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్కి సంబంధించిన వార్తలు ఇప్పటికీ ఏదో ఒక రకంగా వైరల్ అవుతూనే ఉంటాయి. ఎవరికి వారు విడిగా బ్రతుకుతున్నా వారి గురించి మాత్రం ఎప్పటికప్పుడు రూమర్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. అయితే అందులో కొన్ని నిజాలు కూడా ఉంటున్నాయి. పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించడం, జాతీయ స్థాయిలో జనసేన మారుమోగిపోతుండడం, దేశంలో ఇంతవరకు 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ జనసేన కావడం, ఇలా అన్నీ కూడా అభిమానుల్ని ఫుల్ ఖుషి చేస్తున్నాయి. ఇక జన సైనికులంతా గర్వంగా తలెత్తుకొని సంబరాలు చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో తన తండ్రి పడని కష్టం సాధించిన విజయాన్ని చూపించేలా అఖీరానందన్ చేసిన ఎడిట్ వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అఖీరానందన్ పర్సనల్ విషయాలని ఎప్పుడూ రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా పంచుకోలేదు. కనీసం అఖీరా కూడా తన ఫోటోలని షేర్ చేయనిచ్చేవాడు కాదు. అలాంటి అఖీరా సైలెంట్గా సోషల్ మీడియాలో అకౌంట్లు క్రియేట్ చేసుకొని రఫాడించేస్తున్నాడట. అఖీరా ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ ప్లేయర్, పియానో వాయిస్తాడు, కర్రసాములో ప్రావీణ్యం ఉంది. ఇలా ప్రతి ఒక్క అంశంలో అఖీరా ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అఖీరాలో ఓ ప్రొఫెషనల్ ఎడిటర్ కూడా ఉన్నాడు. తన తండ్రి 10 ఏళ్ల ప్రయాణం సాధించిన విజయం మీద ఓ వీడియోని కట్ చేశాడు. ఆ వీడియో చూస్తే కేవలం మెగా ఫ్యాన్స్కే కాదు, కేవలం జనసేనకి కాదు, ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తాయి. అయితే అఖీరా టాలెంట్ గురించి చెబుతూ ఎప్పటి నుంచో అఖీరా చేస్తున్నాడని చెప్పుకొచ్చారు రేణు దేశాయ్. ఇక తొలిసారిగా అఖీరా ఇన్స్టా ఖాతా పేరుని బయటకు చెప్పేశారు. అఖీరా ఇన్స్టా, ట్విట్టర్ ఖాతాకి భారీగా ఫాలోవర్స్ చేరుతున్నారు. అఖీరా ఎడిట్ చేసిన వీడియోలు, షేర్ చేసిన పోస్టులు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇంత టాలెంటెడ్గా ఉన్నావు ఏంటి బ్రో అనేలా ఆ వీడియోలు ఉన్నాయి. ఇక రేణు దేశాయ్ పోస్ట్ చూస్తుంటే మాత్రం పుత్రోత్సాహంతో ఉందని అర్థమవుతుంది. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు నచ్చినప్పుడు పవన్ గురించి కామెంట్స్ చేస్తూనే ఉంటుంది. దానివల్ల ఆమె పవన్ ఫ్యాన్స్ నుంచి ఎంతో నెగిటివిటీ కూడా ఎదుర్కొంటుంది. ఇక కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకుంది. అంతేకాకుండా తమ పిల్లలు ఆద్య, అఖీరా భవిష్యత్తు ప్లానింగ్ గురించి కూడా మాట్లాడారు. అఖీరా సినీ ఎంట్రీపై కూడా రేణు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తను సినిమాలు చేయకపోవడానికి ఆరోగ్య సమస్య కారణమని పేర్కొంది. నాకు ఆరోగ్యం బాలేదు, కొన్ని రోజుల పాటు నేను రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నాను, అందుకే సినిమాలు సైన్ చేయడం లేదు. ముందు ఈ ఆరోగ్య సమస్య మా నాన్నమ్మకు ఉండేది, తర్వాత నాన్నకు ఉంది, ఇప్పుడు నాకు వచ్చింది. నాకు మయోకార్డల్ బ్రీడ్జింగ్ అనే సమస్య ఉంది. దానివల్ల గుండె చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది. పుట్టుకతో నా గుండె అలాగే ఉంది. కానీ నాకు ఈ మధ్య తెలిసింది, ఎక్కువ నడిస్తే ఆయాసం రావడం, హార్ట్ బీట్ ఎక్కువ అవడం వల్ల ఈ సమస్య గురించి బయటపడింది. ఈ ఆరోగ్య సమస్యకు మందులు వేసుకోవడం వల్లే నేను చాలా లావు అయ్యాను. నాకు ట్రాకికార్డియా, అరిథ్మియా, ఎటోపిక్ హార్ట్ బీట్స్, బ్రిడ్జింగ్ ఇన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ రేణు దేశాయ్ తన ఆరోగ్య సమస్య గురించి బయటపెట్టింది. ఇక తన పిల్లలు ఆద్య, అఖీరా గురించి కూడా రేణు దేశాయ్ మాట్లాడింది. వాళ్ళ మనస్తత్వాల గురించి చెప్పుకొచ్చింది. ఆద్య, అఖీరా ఇద్దరికీ మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అఖీరా చాలా ప్రశాంతంగా ఉంటాడు. యోగా, కలరిపయట్టు లాంటివి చేస్తుంటాడు. ఇప్పటికీ ఈ విషయం 100 సార్లు చెప్పాను. ఇప్పటి వరకు అఖీరాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు, హీరో అవ్వడానికి ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ తన ఆలోచన ఎప్పుడు మారితే అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఆ విషయం ప్రకటిస్తాను. ప్రేక్షకులు వాళ్ళలో వాళ్ళు అనుకోవడం మానేయాలి. అఖీరా ఇప్పటి వరకు ఏ ప్రాజెక్ట్కి సైన్ చేయలేదు. తన అన్నదమ్ముళ్ళు, నిర్మాతలు ఎవరూ తనను సినిమాల కోసం సిద్ధం చేయడం లేదు అని చెప్పుకొచ్చారు రేణు. అఖీరా నటిస్తే నేనే బ్యాండ్ బజాతో తను హీరో అవుతున్నాడని ప్రకటిస్తాను. ప్రతి 2 నెలలకు తను ఏదో ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ అందరూ నన్ను అడుగుతున్నారు ఏం చెప్పను అని, తనను కూడా అడిగినా అమ్మ నేను హీరో అవ్వాలని అనుకోవడం లేదు అంటాడు. భవిష్యత్తులో ఇంట్రెస్ట్ వస్తుందా అంటే భవిష్యత్తు గురించి నాకెలా తెలుస్తుంది అంటాడు. తనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, పియానో చాలా బాగా ప్లే చేస్తాడు. కొంతకాలం వేరే మ్యూజిక్ డైరెక్టర్లకు అసిస్టెంట్గా చేశాడు. ఎక్కువ హెల్త్ మీద శ్రద్ధ తీసుకుంటాడు. స్మోకింగ్, డ్రింకింగ్ అస్సలు నచ్చదు అంటూ తన కొడుకు గురించి చాలా గర్వంగా చెప్పుకొచ్చింది రేణు దేశాయ్. అఖీరా మ్యూజిక్ తర్వాత యోగా, బాక్సింగ్, ప్రాణాయామం లాంటివి ఎక్కువగా చేస్తాడని రేణు వెల్లడించింది. అంతేకాదు అఖీరాను ఏనాటికైనా పెద్ద స్టేడియంలో 100 మంది పియానో వాయిస్తుంటే చూడాలని ఉందని చెప్పింది. తల్లిగా అప్పుడు తాను చాలా గర్వంగా ఫీల్ అవుతానని వెల్లడించింది. నిజానికి నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అఖీరాను స్క్రీన్ మీద చూడాలని ఉంది. ఎందుకంటే నేను నటినే, తన తండ్రి నటుడే.
తను కూడా నటుడు కావాలని కోరుకుంటున్నాను. అయితే బలవంతం చేసి తనని నటుడిగా మారమని చెప్పను. అతనికి నచ్చితేనే చేయాలని చెప్తాను అని రేణుదేశాయ్ వెల్లడించింది. నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా, కాస్ట్యూమ్ డిజైనర్గా ఇలా పలు విభాగాల్లో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది రేణుదేశాయ్. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆమె రవితేజ పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావుతో టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే. ఈ గెలుపుపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఓ పోస్ట్ పెట్టారు. ఆద్య, అకీరాలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతున్నారని ఆశిస్తున్నాను అంటూ ఆద్య హ్యాపీగా ఉన్న ఫోటోలను షేర్ చేసింది రేణు. ఈ పోస్ట్ కింద కాంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెట్టారు పవన్ అభిమానులు. ఇక ఎమ్మెల్యేగా పవన్ గెలిచినప్పటి నుంచి తండ్రితో పాటే ఉంటున్నాడు పవన్ తనయుడు అకీరా నందన్. ఎన్నికల ఫలితాల రోజు పవన్ ఇంట్లో కనిపించిన అకీరా ఆ తర్వాత నాన్నతో పాటు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కలిశాడు. పవన్ ఎక్కడికి వెళ్ళినా వెన్నంటే అకీరాను తీసుకువెళ్తున్నాడు. గురువారం సాయంత్రం ప్రధాని మోదీని కుటుంబ సమేతంగా కలిశాడు పవన్ కళ్యాణ్. భార్య అన్నా లెజినోవో, కొడుకు అకీరాతో కలిసి ఎన్డీఏ కూటమి నేతల సమావేశానికి హాజరయ్యారు. కూటమి నేతల భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మోదీకి తన కుటుంబాన్ని పరిచయం చేశాడు. పవన్ పరిచయం చేస్తుండగా అకీరా ప్రధాని మోదీకి చేతులు జోడించి నమస్కరిస్తున్నాడు. అదే సమయంలో అకీరా భుజంపై చేయి వేసి పవన్తో మాట్లాడుతున్నాడు మోదీ. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా మెగా అభిమానులు ఇవి చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అకీరా మోదీని కలవడంపై రేణుదేశాయ్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. తనకు ఎంతో ఆనందంగా ఉందని, చెప్పడానికి మాటలు రావడం లేదని అంది. నేను ఎప్పటి నుంచో బీజేపీ వ్యక్తిని. నా కొడుకు అకీరాను పీఎం నరేంద్ర మోదీ గారి పక్కన చూడడం ఎంతో ఆనందంగా, ఎమోషనల్గా ఉంది. దీనిపై నాకు చాలా రాయాలని ఉంది, కానీ మాటలు రావట్లేదు. నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. మోడీని కలిశాక అకీరా నాకు కాల్ చేశాడు. మోడీ గారు చాలా స్ట్రాంగ్ పర్సన్, ఆయన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ ఉందని చెప్పాడు అంటూ పవన్, అకీరా మోడీని కలిసిన ఫొటోస్ కలిపి వీడియో షేర్ చేసింది రేణుదేశాయ్. ఈ వీడియో కూడా నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అయితే రేణుదేశాయ్ ఆరోగ్యం గురించి తెలుసుకున్న అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. త్వరగా కోలుకోవాలని, ఆమె నిండు నూరేళ్లు సంతోషంగా, సుఖంగా ఉండాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.